హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అంజుని రణవీర్‌తో పంపించిన తర్వాత అమరేంద్ర తన రూమ్‌లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అంజు వెళ్ళిపోతూ డాడీ జాగ్రత్త మిస్సమ్మ అని చెప్పిన మాటలకు అమరేంద్రకు డౌట్ కలుగుతుంది. వెంటనే రాథోడ్ కారు కీ ఇవ్వి అని అడుగుతాడు. రాథోడ్ అయితే ఎక్కడ సార్ అని అడిగేసరికి చెప్పకుండా కీ తీసుకొని కారులో బయటకు వెళ్తాడు. కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న రణవీరు అద్దం నుంచి అమరేంద్రను చూస్తాడు. చూసి వెనకాలే వస్తున్నాడు అని అనడంతో పక్కనే ఉన్న లాయర్ ఎవరు సార్ అని అడుగుతాడు. ఇంకెవరు అమరేంద్ర అని అనడంతో కారులో కూర్చున్న అంజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎంత హారన్ కొడుతున్నా కానీ రణవీర్ కారు ఆపడు. స్పీడ్గా అమరేంద్ర వచ్చి రణవీర్ కారును ఆపుతాడు. కారులో నుంచి దిగాక అమరేంద్ర రణవీర్ దగ్గరికి వచ్చి ఎందుకు హారన్ కొడుతున్న కారు ఆపవు అని అడిగేసరికి రణవీరు ఏం మాట్లాడకుండా అలా నుంచుండిపోతాడు. వెంటనే అంజు ఉన్న కారు డోర్ ఓపెన్ చేసి అంజు పాపను బయటకు తీసి లగేజ్ కూడా బయటకు తీస్తాడు. ఏమైంది సార్, నా కూతురు నాకు అప్పచెప్పారు కదా, ఇంకా ఎందుకు తీసుకెళ్తున్నారు అని ఆ రణవీర్ అడగడంతో అంజు నీ కూతురని ఏంటి ప్రూఫ్ అని అమరేంద్ర అడుగుతాడు. అమరేంద్ర మాటలకైతే రణవీర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంజు పాపనైతే రణవీర్ తీసుకెళ్తాడా లేదా అమరేంద్ర తీసుకెళ్తాడో రానున్న ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.